బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన ప్రైమ్ టైంలో 3 ఏళ్ల విలువైన సమయాన్ని ఛత్రపతి హిందీ రీమేక్ కోసం వేస్ట్ చేసుకున్నాడు. ఇక ఛత్రపతి రీమేక్తో బ్లాక్ బస్టర్ అందుకుని బాలీవుడ్లో జెండా పాతాలని చూసిన బెల్లంకొండ శ్రీనివాస్కు ఆ సినిమా తీవ్ర నిరాశనైతే మిగిల్చింది. ఛత్రపతి రీమేక్ కోసం శ్రీనివాస్ పెట్టిన ఎఫర్ట్స్ మొత్తం కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. దీంతో కొన్నాళ్ల పాటు మంచి సినిమా చేయాలనే ఆలోచనతో వెయిట్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ చేసేదేమీ లేక 2 ఏళ్ల తర్వాత తిరిగి టాలీవుడ్కి వచ్చి ఇక్కడ సినిమాలు చేస్తున్నాడు. ఇక రీసెంట్గానే శ్రీనివాస్ హీరోగా భైరవం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నారా రోహిత్, మంచు మనోజ్తో కలిసి శ్రీనివాస్ నటించాడు. భైరవం సినిమా తన కెరీర్కు మంచి కంబ్యాక్ ఇస్తుందనుకుని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు శ్రీనివాస్. కానీ భైరవం సినిమా ఆశించిన ఫలితాన్ని అయితే అందుకోలేకపోయింది. భైరవం రిజల్ట్ తేలిపోయింది. ఈ సినిమా కనీస ఖర్చులను కూడా తిరిగి రాబట్టుకోలేకపోయిందన్న విషయం అయితే స్పష్టమైపోయింది. ఇక శ్రీనివాస్ నటించిన గత సినిమాల కంటే భైరవం కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ ఆడియన్స్ లో మాత్రం ఈ సినిమా ఇంట్రెస్ట్ ను కలిగించలేకపోయింది. దీంతో క్రమంగా ఫస్ట్ వీకెండ్ తర్వాత బాక్సాఫీస్ వద్ద భైరవం బాగా డల్ అయిపోయింది. అయితే భైరవం సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా శ్రీనివాస్ చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి. భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ కే చంద్ర దర్శకత్వంలో టైసన్ నాయుడు అనే యాక్షన్ డ్రామా చేస్తున్న శ్రీనివాస్ కౌశిక్ పెగిళ్లపాటి దర్శకత్వంలో కిష్పుందపురి అనే హారర్ థ్రిల్లర్ కూడా చేస్తున్నారు. ఇక దీంతో పాటు లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో హైందవ అనే డివోషనల్ సినిమాను కూడా లైన్లో పెట్టాడు శ్రీనివాస్. మరి ఈ 3 ప్రాజెక్టులో కనీసం 2 సినిమాలైనా హిట్ అవుతాయని, వాటితో తిరిగి టాలీవుడ్లో తన మార్కెట్ను నిలబెట్టుకుంటాడని కాన్ఫిడెంట్గా ఉన్నాడు.